పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 2. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని శ్యామ అడిగిన దానికి చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు అని అంటాడు కార్తీక్. నిన్న రాత్రి మీరు మనం ఫ్రెండ్స్లా ఉందాము అని చెప్పారు కదా, నాకు ఇష్టమే మీతో ఫ్రెండ్గా ఉండడానికి అని తలదించుకొని సమాధానం చెప్తుంది శ్యామ. అవునా, మీ మనసు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గదిలోనికి వెళ్తున్న కార్తీక్తో వంట ఏం చెయ్యమంటారు అని అంటుంది శ్యామ. ఓ, నీకు వంట చేయడం కూడా వచ్చా అని అంటాడు కార్తీక్. మీరు ఏమి అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది శ్యామ. చెప్పండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శ్యామ వైపే చూస్తూ, మీరు నన్ను ముందు అండి అని అనడం మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అని మీరే చెప్పారు కదా, ఫ్రెండ్స్ ఎవరైనా అండి అని అనుకుంటారా అని అంటుంది శ్యామ. శ్యామ చెప్పిన దానికి నవ్వుకున్న కార్తీక్, అరే మీకు మాట్లాడడం కూడా వచ్చే, నాకు ఇన్ని రోజుల నుంచి తెలియనే తెలియదు అని వెటకారంగా అంటాడు కార్తీక్. నాకే కాదు, మీకు మాట్లాడడం వచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు డిన్నర్కి ఏం వంట చేయమంటారు అని మళ్ళీ అడుగుతుంది శ్యామ. నీలో ఇంత మార్పు వస్తుందని నాకు తెలియక నేను బయటే తినేసి వచ్చాను. నాకు ఇప్పటికీ ఏం వద్దు అని అంటాడు కార్తీక్. సరే అయితే నా కోసమైనా వంట చేసుకుంటాను అని అంటూ కిచెన్లోకి వెళ్తుంది. సరే అయితే నా కోసమైనా వంట చేసుకుంటాను అని అంటూ కిచెన్లోకి వెళ్తుంది శ్యామ. కిచెన్లో ఉన్న శ్యామని చూస్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి కిచెన్లో తన పని ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి అన్నీ సర్దుతుంది శ్యామ. స్నానం చేసి అప్పుడే వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, శ్యామ, నీకు వంట చేయడం ఇంత బాగా వచ్చా? నీ వంట స్మెల్లే నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు కార్తీక్. అవునా, మరి ఇప్పుడు ఎలా? నాకొక్కదాని కోసమే వంట చేసుకున్నాను అని అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. ఆ మాటకి కొంచెం నిరాశపడ్డ కార్తీక్, అవునా, సరే అయితే నువ్వు తిను, నేను వెళ్ళి టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పి సోఫాలో కూర్చొని ఛానల్స్ మారుస్తూ ఉంటాడు కార్తీక్. ఛానల్ మారుస్తూ ఉన్న కార్తీక్ ముందుకు భోజనం ప్లేట్ పెడుతుంది శ్యామ. ఏంటి, నువ్వు తిను శ్యామ, నాకు వద్దు, నేను బయట తినేశాను అని చెప్పాను కదా అని అంటాడు కార్తీక్. ఏం పర్వాలేదు, మీకు కూడా కలిపే వంట చేశాను అని అంటుంది శ్యామ. నేను వద్దని చెప్పాను కదా, అయినా నాకెందుకు వంట చేశావు అని తన సందేహాన్ని బయట పెడతాడు కార్తీక్. ఏమో, నాకు మీకు కూడా కలిపి చెయ్యాలి అని అనిపించింది, చేశానంతే. ఇంతకీ మీరు ఇప్పుడు తింటున్నారా అని అంటుంది. తింటాను, కానీ నువ్వు కూడా నీ ప్లేట్ తెచ్చుకో, ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం అని అంటాడు కార్తీక్. సరే అయితే అని చెప్పి శ్యామ కూడా వెళ్ళి తన భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి కార్తీక్కు కొంచెం దూరంలో కూర్చొని టీవీ చూస్తూ ఇద్దరూ భోజనం కంప్లీట్ చేస్తారు. నీకు ఇంత బాగా వంట చేయడం వచ్చు అని తెలిస్తే ఇన్ని రోజుల నుండి నేను కష్టపడి వంట చేసేవాడిని కాదు కదా అని అంటాడు నవ్వుతూ. ఆ మాటకు బాధగా అనిపించింది శ్యామకి. సారీ అండి అని అంటుంది. ఇప్పుడు ఈ సారీలు ఏమి వద్దులే, కానీ రేపు మనం బయటకు వెళ్ళాలి అని అంటాడు. ఎందుకు బయటకి అని అంటుంది శ్యామ. ఇంతకుముందు అంటే నువ్వు నా వైపు చూసేదానివి కాదు, నాతో మాట్లాడేదానివి కాదు. ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చెయ్యనులే అని అంటాడు నవ్వుతూ. అయ్యో అలా కాదండి, ఇప్పుడు బయటకెందుకని అని అంటుంది సందేహిస్తూ. ఎందుకో రేపు తెలుస్తుందిలే, కానీ ముందు నువ్వైతే రెడీ అవ్వు, మనం రేపు నేను ఆఫీస్ నుండి రాగానే బయటకు వెళ్దాం అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు కార్తీక్. కిచెన్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని గదికి వెళ్ళిన శ్యామ బెడ్ మీద కార్తీక్ పడుకొని ఉండడం చూసి బెడ్ పక్కన బెడ్షీట్ వేసుకొని పడుకుంటుంది. శ్యామని గమనిస్తూ ఉన్న కార్తీక్, శ్యామ, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. పడుకుంటున్నానండి అని అంటుంది. నువ్వు పడుకుంటున్నావని నాకు తెలుసు, కానీ అక్కడెందుకు పడుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతాడు కార్తీక్. అదేంటండి, మీరు బెడ్ పైన పడుకున్నారు కదా అని అమాయకంగా సమాధానమిస్తుంది శ్యామ. ఇంత ఇంత పెద్ద బెడ్ మీద నేనొక్కడినే పడుకోగలనా? నేను అటు తిరిగి పడుకుంటాను, నువ్వు ఇటు తిరిగి పడుకో, బెడ్ సరిపోతుంది. ఈ మాత్రం దానికి నువ్వు కింద పడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉన్న శ్యామతో, శ్యామ,
నువ్వంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు కానీ వచ్చి ఇక్కడ పడుకో. నేనేమి నీ మీద కాళ్ళు చేతులు వెయ్యనులే. నాకు అలాంటి అలవాటు కూడా లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనడంతో చిన్నగా నవ్వుకున్న శ్యామ కార్తీక్ పక్కన పడుకొని గుడ్ నైట్ అని చెప్తుంది. మన పెళ్ళైన 15 రోజుల తర్వాత నువ్వు ఈరోజు నాతో కొంచెం బాగా మాట్లాడుతున్నావు. ఇప్పటికీ నమ్మకం కుదిరింది అన్నమాట నా మీద అని చెప్పి శ్యామ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి శ్యామ, నాకు లేట్ అవుతుంది, నేను పడుకుంటాను అని చెప్పి అటు తిరిగి పడుకుంటాడు కార్తీక్. కార్తీక్ పడుకోవడంతో తను కూడా పడుకొని నిద్రపోతుంది శ్యామ. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.